మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. వెల్కమ్ టు రెడ్ అలర్ట్ స్పెషల్ ఎపిసోడ్. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికే ఈ ప్రోగ్రాం. ముగ్గురి హత్యకు ప్లాన్ చేసి ఇద్దరిని చంపిన ఓ మహిళ వ్యవహారాన్ని గతవారం చూశాం. ఐపీఎస్ అధికారినితో ప్రేమలో పడ్డాననుకున్న వ్యాపారికి ఏ అనుభవం ఎదురైందో ఈ వారం తెలుసుకుందాం. రంగారెడ్డి ఓ మంచి పేరున్న బిజినెస్ మ్యాన్. అనుకోకుండా ఒకరోజు అతనికి ఓ ఐపీఎస్ అధికారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్కు దారితీసింది. మరి ఆ ఫ్రెండ్షిప్ ఎటువైపు తీసుకెళ్ళింది? తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్లో చూద్దాం. సిటీలో 4-5 ఇళ్లు కొనుగోలు చేశాడు. నగర శివారుల్లో ఫామ్ హౌస్లు కూడా కొనుక్కున్నాడు. రంగారెడ్డి ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. క్షణం తీరిక లేకుండా ఫోన్లలో లీనమైపోతాడు. లో పదుల సంఖ్యలో స్టాఫ్ పనిచేస్తుంటారు. నిత్యం వాళ్ల పనితీరును పర్యవేక్షించడం, తన వ్యాపార లావాదేవీలను తానే చూసుకోవడం, ఎప్పటికప్పుడు స్టాఫ్కు సలహాలు సూచనలు ఇవ్వడం వంటివి అతని విజయానికి మెట్లుగా పనికొస్తున్నాయి. అలా అని రంగారెడ్డి మరీ పెద్దవాడేం కాదు. చిన్న వయసులోనే వ్యాపారంలో తనదైన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త తరహాలో ఆలోచిస్తుంటాడు. అందుకే అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. టెక్నాలజీని కూడా వంట పట్టించుకున్న రంగారెడ్డి సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటాడు. అలా ఒకరోజు ఫేస్బుక్లో మునిగి తేలుతున్న సమయంలో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అలా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడు రంగారెడ్డి. వాళ్ల ప్రొఫైల్ చూసి అవసరం అనుకుంటేనే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసిన రంగారెడ్డి కాసేపు విస్తుపోయాడు. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడమేంటని సందేహించాడు. కానీ తన ప్రొఫైల్ చూసి తన స్టేటస్ గురించి తెలుసుకొని ఆ రిక్వెస్ట్ పెట్టారేమో అనుకున్నాడు. ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాడు రంగారెడ్డి. ఆ రిక్వెస్ట్ గురించి అంతగా ఆలోచించడానికి కారణం ఉంది.
తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది ఓ ఐపీఎస్ అధికారి. అది లేడీ ఐపీఎస్ అధికారి. పేరు క్రాంతి సిన్హా. ఆమె ప్రొఫైల్ చూసి మొదట తడబాటుకు గురైనా ఆ తర్వాత తన ఫ్రెండ్స్ లిస్టులో ఓకే చేశాడు. రెడ్ అలర్ట్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. రంగారెడ్డి జీవితాన్ని ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ మలుపు తిప్పింది. ఊహించని పరిణామాలకు కారణమైంది. అప్పటిదాకా తన వ్యాపారమేంటో తాను చూసుకునేవాడు. కానీ అప్పట్నుంచి అతనికో కొత్త లోకం కనిపించింది. అందం వెంట ఆర్థిక వ్యవహారం పరుగులు తీసింది. రంగారెడ్డి ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఓకే చేయడంతో ఐపీఎస్ అధికారిని క్రాంతి సిన్హా నెమ్మదిగా రంగారెడ్డితో టచ్లోకి వచ్చింది. డైరెక్ట్ మెసేజ్లు పంపించడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ వంటి మెసేజ్లు పంపిస్తోంది. ఐపీఎస్ అధికారి కావడంతో మొదట్లో మొహమాటంగా భావించినా ఆ తర్వాత రంగారెడ్డి కూడా ప్రొసీడ్ అయ్యాడు. ఆమె మెసేజ్లకు రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా మొదలైన వాళ్ళిద్దరి చాటింగ్ ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకునేదాకా వెళ్ళింది. మరింత క్లోజ్గా మాట్లాడుకునేదాకా వెళ్ళింది. అంటే చాటింగ్ నుంచి మొబైల్లో ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. అప్పట్నుంచి రంగారెడ్డి, క్రాంతి సిన్హా మరింత దగ్గరైపోయారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటే కాని వాళ్ళిద్దరి మనసు కుదుట పడేది కాదు. ఓ రోజు ఫోన్లో ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అవును రంగారెడ్డి గారు, మీరుండేదెక్కడా అడిగింది క్రాంతి సిన్హా. మేం దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఉంటాం మేడం అని బదులిచ్చాడు. ఓ అవునా, నేనుండేది బంజారాహిల్స్ ఐపీఎస్ కాలనీ క్వార్టర్స్లో. ఓసారి ఇద్దరం కలుద్దాం, ఏదైనా ప్లేస్ ఫిక్స్ చేయండి అని అంది ఐపీఎస్ అధికారి. అలా అనేసరికి రంగారెడ్డి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఒక ఐపీఎస్ అధికారిని తనతో ఇంత క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేయడం, తనని కలుస్తానని చెప్పడం నమ్మలేకపోతున్నాడు. ఒళ్ళంతా ఓ రకమైన ఫీలింగ్ కలుగుతోంది. ముఖంలో గర్వం కనిపిస్తోంది. తాను ఒక బడా వ్యాపారవేత్తను అనే విషయం కూడా ఆ సమయంలో మరిచిపోయాడు. తానొక ఐపీఎస్ అధికారి ఫ్రెండ్ అనే విషయం మాత్రమే ఫీల్ అవుతున్నాడు. సాయంత్రం క్రాంతి సిన్హా మళ్లీ కాల్ చేసింది. రంగారెడ్డి గారు, రేపే మనం కలుస్తున్నాం, ఐస్ క్రీమ్ షాపులో కలుద్దామా అంది క్రాంతి సిన్హా. ఐస్ క్రీమ్ షాప్ అన్నాడు రంగారెడ్డి. అవును, మీకేమైనా ఇబ్బందా? ఐస్ క్రీమ్ షాపులో సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా. మరుసటి రోజు క్రాంతి సిన్హా వచ్చేసరికి తనే ముందు వెళ్లి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. క్రాంతి సిన్హాను నేరుగా చూడటం ఇదే మొదటిసారి. అందుకే సిగ్గులొలికిపోయాడు రంగారెడ్డి. క్రాంతి సిన్హా వచ్చి రాగానే కుశల ప్రశ్నలు వేసింది. రంగారెడ్డి కొద్దిసేపటిదాకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అడిగిన వాటన్నిటికీ పొడి పొడిగా సమాధానమిచ్చాడు. అతని వాలకం చూసిన క్రాంతి కల్పించుకుంది. రంగారెడ్డి గారు, మీరు చాలా మంచివారు. మీ సొంత నాలెడ్జ్తో పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగారు. ఆ విషయం తెలిసే నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. కాబట్టి
ఇకపై మీరు నా విషయంలో మరీ మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా కంటిన్యూ చేద్దాం అని చెప్పింది క్రాంతి. కాసేపు కబుర్లలో మునిగిపోయారు. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు ఇద్దరూ కలవడం, కాసేపు కాలక్షేపం చేయడం జరుగుతోంది. అలా అలా ఇద్దరి మధ్య స్నేహం మరింత దగ్గరైంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి ఫామ్ హౌస్ కు ఇద్దరూ కలిసి వెళ్లేంత చనువు పెరిగింది. అప్పుడప్పుడు వీకెండ్స్ లో ఇద్దరూ కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లేవారు. రోజంతా అక్కడే ఎంజాయ్ చేసి తిరిగొచ్చేవాళ్ళు. ఒకరోజు మార్నింగ్ ఇద్దరూ తమ ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో క్రాంతి సిన్హా తన మనసులోని మాటను బయటపెట్టింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ గురించి తెలుసుకుని ఫ్రెండ్షిప్ చేశాను అని చెప్పింది క్రాంతి సిన్హా. ఇక ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం కదా, నీ మనస్తత్వం మరింత నచ్చింది, పెళ్లి చేసుకుంటాను అని బాంబు పేల్చింది క్రాంతి సిన్హా. ఆ మాటతో రంగారెడ్డికి నోట మాట రాలేదు. ఓ ఐపీఎస్ అధికారిని ఏరి కోరి తనతో స్నేహం చేస్తోంది. ఆ రోజంతా రంగారెడ్డి ఈ లోకంలోకి రాలేదు. అప్పట్నుంచి క్రాంతి సిన్హా గురించే రంగారెడ్డి కలలు కంటున్నాడు. ఆ మూడ్లో ఉండగానే ఓ రోజు క్రాంతి నుంచి ఫోన్ వచ్చింది. రంగా, మీరేమి అనుకోనంటే ఒక విషయం చెబుతాను, తప్పుగా అనుకోవద్దు అని చెప్పింది క్రాంతి సిన్హా. ఏంటి చెప్పండి అన్నాడు రంగారెడ్డి. ఇంకా చెప్పండి ఏంటి, నన్ను క్రాంతి అని పిలువు చాలు అని చెప్పింది క్రాంతి. సరే చెప్పు క్రాంతి అన్నాడు. ఫోన్లో కాదు కాని ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నా అని ఫోను పెట్టేసింది. క్రాంతి ఏమీ చెప్పకపోవడంతో అసలు ఏమైందో అని రంగారెడ్డి కంగారు పడుతున్నాడు. అంతలోనే క్రాంతి సిన్హా వచ్చేసింది. ఆమె అంత ఫాస్ట్ గా వచ్చిందంటే విషయం సీరియస్ అనుకున్నాడు. రంగా, ఊళ్ళో మా అమ్మకు బాగాలేదు, ఎప్పటినుంచో అనారోగ్యం, ఇప్పుడు ఆపరేషన్ తప్పనిసరి అంటున్నారు. డాక్టర్స్తో మాట్లాడాను. నాకేమో ఇప్పటికిప్పుడు ఆర్థికంగా వెసులుబాటేమీ లేదు, నువ్వేమైనా సాయం చేస్తావేమోనని వచ్చాను. కనీసం 50 లక్షలు అవసరం అంటున్నారు అని చెబుతోంది క్రాంతి సిన్హా. నీకు ఓ నెలలో తిరిగిచ్చేస్తాను అని చెప్పింది. నువ్వు అంతగా అడగాల క్రాంతి, నీ అవసరం నా ₹50 లక్షలు తీసుకుంది. రెడ్ అలర్ట్లో మరో షార్ట్ బ్రేక్.